అయినా రెసిడెన్షియల్ సొసైటీల్లో ఇల్లెందుకు తీసుకుంటారండి? ఏముందమ్మాయి, ఫుల్ సేఫ్టీ ఉండుద్దని అది కూడా తెలీదా నీకు? నీకు తెలిసింది కదా. కాకపోతే అట్లాంటి ఏరియాలో కూడా ఇంత సేఫ్టీ కాదనే విషయం ఈ వీడియో చూసేస్తేనే అనిపించేస్తుందండి. ఎందుకంటే సెక్యూరిటీని దాటేసుకుని ఒకరు లోపలికి వచ్చేసి ఏదో చేద్దామని చూసి ఫెయిల్ అయిపోయి పారిపోయాడండి పాపం. ఎవరొచ్చారు, ఏం చేశాడు, ఎందుకు పారిపోయాడు నాకు తెలియాలి. నీకు తెలియపోయిన నష్టం లేదు, కానీ మన వాళ్ళకి మాత్రం తెలిసేలాగా డైరెక్ట్గా చూపించేస్తాను, వాళ్ళతో పాటు చూసే. ఇదొక దారుణం. ఆ దొంగకు కనుచూపు మేరలో ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనపడలేదు. అదే సందు సరైన సమయం అనుకుని అతడు రెచ్చిపోయాడు. లిఫ్ట్లో వృద్ధురాలి గొలుసును దొంగలించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో వెలుగు చూస్తుంది. ఓ రెసిడెన్షియల్ సొసైటీలో నివసించే వృద్ధురాలు తన ఫ్లాట్కు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వెళ్లింది. అంతకుముందు నుంచే ఆమెను గమనిస్తున్న దొంగ వృద్ధురాల్ని ఫాలో అయ్యాడు. ముఖం కనబడకుండా హెల్మెట్ పెట్టుకున్న అతడు వృద్ధురాలితో పాటు లిఫ్ట్లోకి వెళ్లాడు. ఆమె మెళ్లోని గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వృద్ధురాలు పెద్ద పెట్టున కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. అది ఊహించని ఆ దొంగ షాక్ అయ్యాడు. వెంటనే లిఫ్ట్లో నుంచి బయటకు పరుగుదీశాడు. ఇదంతా అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇది జరిగే సమయంలో అక్కడ సెక్యూరిటీ ఎవ్వరూ కనిపించకపోవటం వివాదం రేపుతోంది. ఇలాంటి ఘటనలు ఆందోళనకరమని సొసైటీ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. నెల మెయింటెనెన్స్ ఛార్జీలు భారీగా చెల్లిస్తున్నా భద్రతా చర్యలు చేపట్టడంలో సొసైటీ మేనేజ్మెంట్ అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ వైరల్ వీడియోపై నెట్టింట కూడా యూజర్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అపార్ట్మెంట్లు, సొసైటీలో సెక్యూరిటీ లేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఇక గ్రేటర్ నోయిడాలో తరచూ చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగు చుట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.